అందమైన పర్వతం పైన ఒక భయంకరమైన ప్రమాదం దాగి ఉంది. దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయట్లేదు నేను. ఈ వీడియోలో నేను కొన్ని వందల అడుగుల లోతున్న ఈ మైనింగ్ గొయ్యల మధ్యలో క్యాంపింగ్ చేయబోతున్నా. ఒక కెమెరా ఇంకా తాడు సహాయంతో అత్యంత భయంకరమైన ఈ గొయ్యల లోతుల్లో ఏముందో తెలుసుకోబోతున్నా. ఈ పర్వతం పైన ఇలాంటి మైనింగ్ గొయ్యలు 100కి పైగా ఉంటాయి. 4500 అడుగుల ఎత్తులో ఒంటరిగా. ఈ మంచు నిండిపోయిన వాతావరణంలో నా ప్రయాణం మొదలైంది. ఈ పర్వతం ఎక్కేటప్పుడు చాలా కష్టంగా ఉన్నా పైకి వచ్చిన తర్వాత కనిపించిన దృశ్యం మనసుకి ఆనందం కలిగించింది. దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు పొగమంచు సముద్రంలో మునిగిపోయి ఉన్నాయి. చుట్టూ ఎటు చూసినా అందమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ పర్వతం అందమైన పొగమంచుతో కప్పబడి ఉంది. ఏదేమైనా ఒక పక్క పక్షుల రాగాలు, ఇంకో పక్క ఈ చల్లని గాలి నా ప్రయాణాన్ని సులువుగా మార్చాయి. ఎప్పుడైతే నేను ఆ పర్వతం పైకి చేరుకున్నానో అప్పుడే ఆ భయంకరమైన మైనింగ్ గొయ్య నాకు ఎదురుపడింది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్లేస్లో. ఎక్కడ ఎటువంటి వార్నింగ్ బోర్డు లేదు. చుట్టూ కంచె కానీ గోడ కానీ ఎటువంటి సేఫ్టీ లేదు. ఎంతసేపు వెళ్ళింది చూసారా రాయ. దారిలో ఒక సాధారణమైన గొయ్యలాగే కనిపిస్తుంది, కానీ ఇది చాలా ప్రాణాంతకమైన మైనింగ్ గొయ్య. ఇది సుమారు కొన్ని 100 అడుగుల లోతుంటుంది. ఇందులో కాలు జారి పడితే బతికే అవకాశమే లేదు. ఇలాంటి గొయ్యలు ఈ చుట్టుపక్కల 100కి పైగా ఉన్నాయి. ఇంత అందమైన ప్రదేశంలో అంత పెద్ద ప్రమాదం దాగి ఉందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నా. దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చేయట్లేదు నేను. దూరం నుంచి చూస్తేనే చాలన్నమాట. చూసారు కదా, ఇదే ఆ మైనింగ్ గొయ్యలు. ఇవి 90sలోనే ఎప్పుడో తీశారు. ఎంత లోతుంటాయి ఎవ్వరికీ తెలీదు. ఈ చుట్టుపక్కల ఇలాంటివి చాలా ఉన్నాయి. రాయేస్తే సౌండ్ మాత్రం చాలా సేపు వస్తుంది. అంత లోతుందన్నమాట ఇది. గుండె అయిపోయింది వాటర్ క్యాన్ పడిపోయేసరికి. ఇందులో ఏది పడినా ఇంకా డెఫినెట్గా తిరిగి రాదు. ఏది పడినా నా మైక్ పడిపోద్దేమో. గాలి కూడా వేస్తుంది. అందుకే ఇంత డిస్టెన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాను అంటే, దీనికి వెనకాతల నుంచి గాలి వస్తుంది. మనం దగ్గర 4500 ఫీట్ ఎత్తులో ఉన్నాం, ఎలివేషన్లో ఉన్నాం. కాబట్టి గాలి చాలా బలంగా ఉంటుంది. మనం ఏదైనా చిన్నది ఏమరపాటుగా ఉన్నామంటే సీన్ సితారైపోద్ది. ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పుట్టకు ముందు నుంచే గోతులు ఉన్నాయని చెప్తున్నారు. చాలా డేంజరస్ అనమాట. మ్యాక్సిమం ఇక్కడ అన్ని ఆవులే తిరుగుతుంటే ఒక్కొక్కసారి ఆవులు కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట ఈ గోతుల్లో. ఇక్కడే మనం క్యాంపింగ్ చేయబోతున్నాం. కొంచెం ముందుకు వెళ్ళగానే మరొక లోతైన గొయ్య కనిపించింది. ఇక్కడ నించున్నాను కానీ హార్ట్ రేట్ పెరిగిపోతుంది. చాలా లోతుంది. రా ఇసిరితే ఆ సౌండ్ ఒక మెరుపులా వినిపిస్తుంది అనమాట. అంత లోతుంది. వీటి లోపల ఎలా ఉంటుందో ఏముంటుందో తెలుసుకోవడానికి నాకు ఒక ఐడియా వచ్చింది. రేపు మార్నింగ్ లేవగానే ఒక కెమెరాకి తాడు కట్టి ఈ గొయ్య లోపలికి దింపాలని నిర్ణయించుకున్నా. ఈ మౌంటైన్ నిండుగా కొండుసురిగాయల చెట్లు ఉన్నాయి. చూసారు కదా, ఇవి చాలా పెద్ద ఉసిరికాయలు. వీటిని ఉప్పు కారం వేసుకొని ఊరబెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం షాప్లో కొనుక్కుంటాం కదా ఊరబెట్టినవి, సేమ్ అవే. నేచర్లో దొరికే ఫ్రెష్ స్నాక్స్ ఇవి. ఇంత ఫ్రెష్గా ఎక్కడో దొరకదు, డైరెక్ట్గా ట్రీ నుంచే.
చివరికి నా క్యాంప్ సైట్కి చేరుకున్నాను. వర్షం పడేలా ఉంది, వెనకాతల నుంచి మేఘాలు వస్తున్నాయి. అర్జెంటుగా టెంట్ వేసేయాలి. ఇక్కడ అంతా మొత్తం రాళ్ళతో నిండిపోయి ఉంది. బ్యాక్ సైడ్ వ్యూ చూస్తే ఆసమ్. ఇలాంటి వ్యూ లో క్యాంపింగ్ చేయాలనేదే నా కోరిక. ఇంత పెద్ద మౌంటైన్ ఎందుకు ఎక్కానంటే ఇలాంటి వ్యూ ఉంటుందనే. ఆకలి దంచేస్తుంది. ఇప్పుడు వరకు చేసిన ట్రెక్కింగ్ వల్ల బేగా టెంట్ వేసి కుకింగ్ స్టార్ట్ చేయాలి. మన నైఫ్ కలెక్షన్ లోకి కొత్త నైఫ్ యాడ్ అయింది. ఇక్కడ తుప్పలు కొన్ని క్లియర్ చేయాలి చుట్టుపక్కల, క్యాంప్ చుట్టుపక్కల. అండ్ వీటితోనే మనం కిందన బెడ్డింగ్ వేసుకోవాలి, లేకపోతే రాయలన్నీ గుచ్చిపోతాయి. మనం ఇప్పుడు మెత్తని పరుపు తయారు చేయబోతున్నాం వీటితో. మన బెడ్ అయితే రెడీ అయిపోయింది. చుట్టూ మొత్తం క్లియర్ చేసేసా. గాలి చూసారు ఎలా వస్తుందో. బేగా టెంట్ వేసి మనం కుకింగ్ స్టార్ట్ చేయాలి. లాస్ట్ టెంట్ వేయడం అయితే పూర్తయిపోయింది. వ్యూ చూసారు కదా వెనకట్లా, పర్ఫెక్ట్. కుకింగ్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనం బిర్యానీ చేస్తున్నా, చికెన్ బిర్యానీ. లాస్ట్ టైం మనం వెజ్ బిర్యానీ చేస్తాం కదా, ఈసారి చికెన్ బిర్యానీ. చికెన్ని ఉడకనిద్దాం కాసేపు. టైం ఇప్పుడు 3:30 అయిపోయింది. కుకింగ్ చేసేసరికి 4 అయిపోద్ది. 4 కాదు, 4:35 అయిపోవచ్చు. చికెన్ అయితే మంచి స్మెల్ వస్తుంది. రాత్రికి ఎటువంటి యానిమల్స్ రాకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఒక మౌంటైన్ టాప్లో ఉన్నా. వెనకట్లు మీరు వ్యూస్ చూసారు కదా. విండ్ లేదు, మంచి క్లౌడీగా ఉంది, మెల్లిగా ఫాగ్ కూడా వస్తుంది. పర్ఫెక్ట్ వెదర్ ఇది. ఇంత మంచి వ్యూతో ఇలాంటి పీస్ఫుల్ క్లైమేట్లో చికెన్ బిర్యానీ తింటే ఉంటుంది సూపర్. చికెన్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ని మనం పక్కన పెట్టుకొని బిర్యానీ రైస్ తయారు చేయాలి. రైస్ ఆల్రెడీ నానబెట్టి ఉంచా. కొత్త కత్తి కొన్నాం కదా, కట్ అయిపోయింది. నేను ఎప్పుడు క్యాంపింగ్ వచ్చేటప్పుడు నైఫ్తో చాలా జాగ్రత్తగా ఉంటాను, కానీ ఈసారి ఓ మై గాడ్, గీ చాలా ముద్దగా ఉంది. కరగాలంటే కష్టమే. వడ్డించుకొని తినడమే లేట్. మొత్తం అంతా బాగానే చేసాం, కానీ క్వాంటిటీ క్యాలిక్యులేషన్ మొత్తం రాంగ్ అయిపోయింది. నేను అనుకున్న దానికన్నా చాలా ఎక్కువే వచ్చింది. ఈ బ్యూటిఫుల్ వ్యూతో వేడి వేడి చికెన్ బిర్యానీ
దీనికన్నా ఇంకేం కావాలి చెప్పండి. ప్రస్తుతానికి బిర్యానీ క్వాంటిటీ అయితే ఇది నైట్కి కూడా సరిపోద్ది నాకు. ఓ మై గాడ్, పర్ఫెక్ట్. అది యాక్చువల్గా ఇంట్లో చేసుకున్న మంచి పులావ్లా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ గ్రేవీతో కలుపుకొని తింటుంటే చికెన్ బిర్యానీ మజాక. బిర్యానీ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫాగ్ వచ్చేస్తుంది ఇక్కడంతా, దాంతోపాటు చలి అయితే చంపేస్తుంది. అర్జెంటుగా టెంట్లోకి వెళ్ళిపోయి కాసేపు చిన్న స్లీప్ వేసి రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంది. హోప్ఫుల్లీ ఈరోజు నైట్ వర్షం పడదేమో అనుకుంటున్నా. దాంతోపాటు ఏ యానిమల్స్ రాకపోతే బెస్ట్. చలి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. మొత్తం ఫాగ్, క్లౌడీ, ఇంత క్లౌడీ క్లైమేట్, దాంతోపాటు చలి, వర్షం ఎక్కడ పడుతుందా అని అనిపిస్తుంది. బిర్యానీ అయితే హ్యాపీ, స్టమక్ ఫుల్ అయిపోయింది. ఆకాశంలో మేఘాలు కమ్ముకుంటున్నాయి. చీకటి పడ్డం మొదలైంది. దానితో పాటు ఉరుములతో వర్షం కూడా మొదలైంది. నేను చాలా ఎత్తైన పర్వతం పైన ఉండడం వల్ల నా టెంట్ మీద పిడుగులు పడే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి నా దగ్గర ఉన్న మెటల్ వస్తువులన్నీ బ్యాగ్లో పెట్టి ఎలక్ట్రానిక్స్ అన్నీ ఆపేసా. మొత్తం మెరుపులతో వర్షం పడింది ఇప్పుడు వరకు. లాస్ట్కి ఇప్పుడు ఆగింది వర్షం. రాళ్ళు పెట్టి టెంట్ని కట్టేసా ఎగరకుండా, గాలి కూడా వస్తుంది కాబట్టి. ఈ నైట్ ఎలా గడుస్తుంది అనేది కొంచెం క్వశ్చన్ మార్క్లు అనిపిస్తుంది నాకు. ఇంకా ఈ అడవాడిలో పడి నేనేమీ వండుకోలేదు. మధ్యాహ్నం చూసారు కదా, ఓవర్ క్వాంటిటీ బిర్యానీ వండేసా, అదే తిన్నా. ఆల్రెడీ 4500 feet ఎలివేషన్లో ఉన్నా కాబట్టి మెరుపులు పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. టెంట్లోనే కూర్చున్నా, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఆపేసా. ఛాన్స్ తీసుకోలేం కదా. గాలి అయితే కొంచెం వేస్తుంది. బయటికి వెళ్ళి చూద్దాం ఎలాగుందో ఇప్పుడు. ఇప్పుడు టెంట్లోకి వెళ్ళి కుప్పకూలిపోవడం తప్పించి ఇంకో మార్గం లేదు. పొద్దున్న కలుద్దాం. ఫుల్ వర్షం పడుతుంది బయట. బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి ఈ వర్షంతో. మొత్తం చినుకులు పడుతున్నాయి, అటు నుంచి ఫాగ్ వస్తుంది. మంచి నిద్ర పట్టింది పీస్ఫుల్గా. ఇప్పుడైతే వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షం అయితే ఇక తగ్గిపోయింది. ఆ మైనింగ్ గొయ్యల దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. మొదటిగా నా బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేయాలి.
మార్నింగ్ కాఫీతో స్టార్ట్ చేస్తేనే డే అంతా యాక్టివ్గా ఉండొచ్చు. వ్యూ చూసారా వెనకట్లా? ఎర్లీ మార్నింగ్ వేడి వేడి కాఫీ తాగితే నెక్స్ట్ లెవెల్. కాఫీ అయితే అదిరిపోయింది, వ్యూ ఇంకా అదిరిపోయింది. ఓకే, ఇప్పుడు మనం రాగి పిండితో అట్లయిపోతున్నాం. సాల్ట్తో కాదు, స్వీట్ అనమాట. చాలా బేసిక్. రాగి పిండిలో షుగర్, వాటర్ కలిపేస్తే చాలు. ఓకే, వాటర్ వేద్దాం. మెల్లిగా క్లైమేట్ అంతా విండీగా మారుతుంది. కాసేపు విండ్ వస్తుంది, కాసేపు రైన్ వస్తుంది, కాసేపు థండర్ స్టార్మ్స్. ఒక్క రోజులో మనం అన్ని రకాల వెదర్ చూసేయచ్చు అనమాట ఈ ప్లేస్లో. హోప్ఫుల్లీ నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి అంటుకోదు అనుకుంటున్నా. అండ్ బ్రేక్ కూడా అయిపోకూడదు. మన ప్యాన్ కేక్ పగిలిపోయింది. పగలలేదు లాస్ట్కి. నేను చిన్నది వేస్తే పగలదనమాట. ఓకే, అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. టేస్ట్ చేసి చూద్దాం. గాలి వేసేస్తుంది. బెస్ట్ స్నాక్ ఇది. క్రిస్పీగా, సాఫ్ట్గా బాగానే వచ్చాయి. వచ్చినవి రెండు బాగానే వచ్చాయి. అవి కొంచెం పౌడరీగా ఉన్నది, ఇది మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకొంచెం టెంట్ని ఇంకొంచెం టైట్ చేయాలి. గాలి పెరిగిపోయేలా ఉంది. మొత్తం చుట్టూ ఉన్న తాళ్ళు అన్నీ టైట్ చేసుకుంటా కాసేపట్లో కలుద్దాం. అసలు ఈ మైనింగ్ హోల్ ఎంత లోతుందో తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. మధ్యలో ఒక కర్రని పెట్టి నా కెమెరాని దింపే ప్రయత్నం చేయబోతున్నా. ఇప్పుడు ఈ కెమెరాతో ఈ మైనింగ్ హోల్లో ఏముందో చూడడానికి ట్రై చేద్దాం. దీనికి ఇప్పుడు నేను తాడు కట్టి లోపలికి వదులుతా. లోపల ఏముంది అంటే వాటర్ కూడా ఫ్లో అవుతుంది. ఆ వాటర్ ఏ హోల్స్లోంచి ఫ్లో అవుతుంది, అసలు లోపల ఏమున్నది అనేది చూడడానికైతే ట్రై చేద్దాం. మొత్తం టేప్ వేసి చిన్న లైట్ కూడా అతికించా. వైఫై అయితే కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు అందులోకి దించుదాం, లోపల ఏముందో చూద్దాం. రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, దిగుతుంది. మెల్లగా ఈ తాడుతో నా కెమెరాని లోపలికి దించడం మొదలుపెట్టా. లోపలికి వెళ్తుండగా గోడల నిండా దట్టమైన మొక్కలతో కప్పబడి ఉంది. ఎప్పుడైతే నా కెమెరా ఆ మొక్కల్ని దాటి వెళ్ళిందో ఒక్కసారిగా ఆ శూన్యం నాకు కనిపించింది. గుండెల్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం మేల్కొంది. ఇదంతా చిమ్మ చీకటితో నిండి ఉంది. గోడపై భయంకరమైన పురుగులు పాకుతూ కనిపించాయి. నెమ్మదిగా నా కెమెరాని చీకటిలోకి దింపాను. ఆ నిశ్శబ్దం, ఆ ఒంటరితనం గుండెల్లో భయాన్ని నింపేశాయి. ఎవరైనా ఈ లోతుల్లో పడితే అది చివరి శ్వాసే. ఇదంతా తలుచుకుంటుంటే ఒక భయంకరమైన పీడకలలా అనిపించింది. కెమెరాని చాలా లోపలికి పంపించా. నా కెమెరాకి ఫోన్కి ఉన్న వైఫై కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అయిపోయింది. నా దగ్గర సుమారు 300 అడుగుల పొడవైన తాడు ఉంది. తాడు మొత్తం అయిపోయినా అడుగు మాత్రం కనిపించలేదు. ఇక నేను రెండో గొయ్య దగ్గరికి వెళ్ళబోతున్నా. ఫస్ట్ చూసాం కదా, అందులో మొత్తం రోప్ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది సెకండ్ది. ఓకే, దించుతున్నా. మొత్తం చీకటిగా ఉంది, లోపల ఏం అర్థం కావట్లే.
రెండోది మాత్రం కొంచెం లోతు తక్కువగానే ఉంది. మొత్తం అంతా గబ్బిలాలతో నిండిపోయి ఉంది. నాకు కెమెరాలో అడుగు కనిపిస్తుంది. లోపల బోల్డ్ అని బ్యాట్స్ ఉన్నాయి, బోల్డ్ అని గబ్బిలాలు తిరుగుతున్నాయి, కప్ప కూడా తిరుగుతుంది లోపల. మెల్లిగా ఈ గబ్బిలాన్ని దాటుకుంటూ బాటంకి చేరుకున్నాను. కింద ఏదో పాములా కనిపించింది నాకు బ్లాక్ గా. అది పాము ఇంకేంటో నాకు తెలియదు. అంత డీప్ ఏమీ కాదు, కానీ ఎవరైనా స్లిప్ అయి పడితే చనిపోయే అంత డీపే. దాంట్లోంచి రెస్క్యూ చేయడం ఇంపాసిబుల్. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరూ ఆవులను అవి పట్టుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా నాకు తెలియదు ఇవి ఎందుకు తవ్వడం అయితే బాక్సైట్ కోసం తవ్వారు. ఈ చుట్టుపక్కల దీన్ని తవ్విన గ్రావిల్ అండ్ మట్టి అంతా ఉంది. కానీ నాకు తెలియదు ఏంటంటే వీటిని ఎందుకు ఇంకా మూసేయలేదు అనేది నాకు తెలియదు. ఎందుకంటే లోకల్ పీపుల్ అందరూ ఆవులతో ట్రావెల్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ పైన ఇప్పుడు వరకు నేను దగ్గర ఒక 20 వరకు ఆవులు చూసుంటా. నేను క్యాంపింగ్ చేస్తున్న ప్రతిసారి చుట్టూ ఆవులు తిరుగుతూ ఉంటాయి. సో నాకు తెలియదు ఇవి ఎందుకు మూయలేదో. మేబీ అవుట్ ఆఫ్ బడ్జెట్ అయి ఉంటుంది, కానీ ఇవి చాలా డేంజరస్ అన్నమాట. చివరిగా 3వ మైనింగ్ గొయ్యకి చేరుకున్నాను. మెల్లగా కెమెరాని లోపలికి వదలడం మొదలుపెట్టా. ఆ టార్చ్ లైట్ కాంతిలో గోడలికి ఉన్న మొక్కలు మెరిసిపోతున్నాయి. ఆ అనంతమైన చీకట్లోకి తాడు వదిలే కొద్దీ గుండెల్లో భయం పెరుగుతుంది. లోపల మొత్తం అంధకారంతో ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఆ క్షణం నా మనసులో ఒక అనుభూతి, ఏదో లోపలికి లాగుతున్నట్టు అనిపించింది. గగురుపాటు కలిగించే ఈ ప్రదేశం చాలా భయంకరమైనది. 300 అడుగుల తాడుని మింగేసిన ఇంకా అడుగు తగల్లేదు. దీనికి ముగింపే లేదు, కేవలం అంతం లేని చీకటి మాత్రమే. ఇక ఆ భయంకరమైన కోతుల్ని వదిలేసి నా క్యాంప్ స్పాట్కి తిరిగి వచ్చేసా. బయట లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇది కుకింగ్ కంప్లీట్ చేసి బేగా తినేసి మొత్తం ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోవాలి. లేకపోతే వర్షంలో చిక్కడిపోతే వెళ్ళడం చాలా కష్టం అయిపోద్ది ఈరోజు. ఇక్కడ వెదర్ అయితే సడన్గా మారిపోద్ది. దాంతోపాటు మౌంటైన్ పైన ఉన్నాను కాబట్టి లైట్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఈ పోల్స్ అవి మెటల్ అండ్ మెటల్ ట్రైపోర్డ్స్ ఉన్నాయి నా దగ్గర. మెటల్ లైక్ అన్ని మెటలే ఉన్నాయి నా దగ్గర. దానివల్ల లైట్నింగ్ని అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ అనమాట. సో ఇంత పైన సింగిల్గా ఉన్నప్పుడు లైట్నింగ్ పడితే ఏమవుతుందో మీకు తెలియదే కాదు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల లైట్నింగ్ వస్తే చాలా ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్కే గుండె అయిపోతుంది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఉరుముతుంది, మీకు సౌండ్ వినిపిస్తుందా? వర్షం చాలా దగ్గరలో ఉంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇలాంటి వీడియోస్ ముందుకి చాలా రాబోతున్నాయి. దీనికన్నా అడ్వెంచరస్ వీడియోస్ రాబోతున్నాయి. క్యాంపింగ్ ఒకటే కాదు, క్యాంపింగ్తో పాటు చాలా ఎక్స్ప్లోరేషన్ అండ్ ట్రావెలింగ్ మనం చేయబోతున్నాం ఈ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా తినేసా, వర్షం రాకముందే ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అయిపోవాలి. ఇంత పెద్ద మౌంటైన్ మీద ఉండడం చాలా రిస్కీ. అంటిల్ దెన్ స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ బ్రేవ్. ప్రపంచంలో ఎక్కడైనా టెంటేసి మంటేసేద్దాం అంతే.